ఓం శాంతి 13/11/2025 మధురమైన పిల్లలు, మీరు దుఃఖాన్ని సహనం చేయడంలో చాలా సమయాన్ని వ్యర్థం చేశారు. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. మీరు తండ్రిని స్మృతి చేయండి, సతో ప్రధానంగా అవ్వండి. అప్పుడు సమయం సఫలమవుతుంది. ప్రశ్న: 21 జన్మల కొరకు లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: 21 జన్మల కొరకు లాటరీని తీసుకోవాలంటే మోహజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సుధాముని వలె పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకుని సత్యుగి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు మరియు ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి అని పిల్లలు అర్థం చేసుకుంటారు. దీనిని ఆత్మ మరియు పరమాత్మల మిలనమని అంటారు. ఈ మిలనం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు తెలుసు. ఇది విచిత్రమైన విషయము. విచిత్రుడైన తండ్రి విచిత్ర ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఆత్మ విచిత్రమైనది. ఇక్కడికొచ్చి చిత్రధారిగా అవుతుంది. చిత్రం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. జంతువుల్లో కూడా ఆత్మ ఉంది. 84 లక్షల జీవరాశులు అని అంటారు. అందులోనైతే అన్ని జంతువులు వచ్చేస్తాయి కదా. ఎన్నో జంతువులు మొదలైనవి ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థం చేయవద్దు. ఈ జ్ఞానం లేకపోతే మనుషుల సమయం వ్యర్థమవుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ తర్వాత అర్ధకల్పం మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు ఎటువంటి కష్టమూ ఉండదు. దుఃఖాన్ని సహనం చేయడంలోనే మీ సమయం వ్యర్థమవుతుంది. ఇక్కడైతే దుఃఖమే దుఃఖముంది. అందుకే దుఃఖంలో మా సమయం వ్యర్థమవుతుంది, దీని నుండి మమ్మల్ని బయటకు తీయండి అని అందరూ తండ్రిని తలుచుకుంటారు. సుఖంలో ఎప్పుడూ సమయం వ్యర్థమవుతుంది అని అనరు. ఈ సమయంలో మనుషులకు ఎటువంటి విలువ లేదని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మనుషులను చూడండి, అకస్మాత్తుగా మరణిస్తారు. ఒక్క తుఫాన్లోనే ఎంతమంది మరణిస్తారు? రావణ రాజ్యంలో మనుషులకు ఎటువంటి విలువ లేదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత విలువైన వారిగా తయారు చేస్తున్నారు. పైసా అంత విలువ కూడా లేని వారి నుండి విలువైన వారిగా తయారు చేస్తారు. వజ్రతుల్యమైన జన్మ అమూల్యమైనదని అంటూ ఉంటారు కూడా. ఈ సమయంలో మనుషులు గవ్వల వెనుక పడుతున్నారు. మహా అయితే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదంపతులుగా అవుతారు. వారి బుద్ధి అంతా అందులోనే ఉంటుంది. వీటన్నిటినీ మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి అని వారికి చెప్పినా కానీ వారు స్వీకరించరు. కల్పకృతం కూడా ఎవరి బుద్ధిలోనైతే కూర్చుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. లేదంటే ఎంతగా అర్థం చేయించినా కూడా ఎప్పటికీ బుద్ధిలో కూర్చోదు. ఈ ప్రపంచం మారుతోందని మీకు కూడా నంబర్వారుగా తెలుసు. ప్రపంచం మారుతోందని మీరు బయట రాసినా కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించనంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. అచ్చా, ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకున్నా సరే వారికి తండ్రిని స్మృతి చేయండి, సతో ప్రధానంగా అవ్వండి అని మళ్లీ అర్థం చేయించాల్సే ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. వీరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. ఇప్పుడీ ప్రపంచం మారుతోంది. మార్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా మీకు యథార్థ రీతిగా తెలుసు. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు.
మాయ పురుషార్థం చేయనివ్వదు. అప్పుడిక డ్రామానుసారంగా అంతటి పురుషార్థం జరగదని భావిస్తారు. శ్రీమతం ద్వారా మేం మా కోసం ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శ్రీమతం ఒక్క శివ్ బాబాది మాత్రమే. శివ్ బాబా అని అనడమైతే చాలా సహజము. ఇంకెవ్వరికీ శివ్ బాబా గురించి కానీ వారసత్వం గురించి కానీ తెలీదు. బాబా అంటేనే వారసత్వము. సత్యమైన శివ్ బాబా కావాలి కదా. ఈ రోజుల్లోనైతే మేయర్ను కూడా ఫాదర్ అంటారు, గాంధీని కూడా ఫాదర్ అంటారు, కొందరినేమో జగద్గురు అంటారు. ఇప్పుడు జగత్తు అనగా మొత్తం సృష్టికి గురువు. మనుషులెవ్వరైనా అలా ఎలా అవ్వగలరు? పతితపావనుడు సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అయితే నిరాకారుడు. మరి వారు విముక్తులుగా ఎలా చేస్తారు? ప్రపంచం పరివర్తన అవుతుంది కావున వారు తప్పకుండా పాత్రలోకి వస్తారు. అప్పుడే తెలుస్తుంది. ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత రావి ఆకుపై కృష్ణుడు వస్తారని శాస్త్రాల్లో చూపించారు. కాని అలా జరగదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయని అంటూ ఉంటారు కావున ప్రళయం జరగదు. ఇప్పుడీ పాత ప్రపంచం మారుతోందని మీ మనసులో ఉంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి యజమానులు. పాత ప్రపంచానికి యజమాని రావణుడు అని మీరు చిత్రాల్లో కూడా చూపిస్తారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం అని అంటూ ఉంటారు కదా. బాబా పాత ఆసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త దైవీ ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారని ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి అంటారు, నేను ఎవరిని ఎలా ఉన్నాను అనేది ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. ఇది కూడా మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైతే మంచి పురుషార్థులుంటారో వారికి చాలా మంచి నష ఉంటుంది. స్మృతి చేసే పురుషార్థులకు నిజమైన నష ఎక్కుతుంది. స్మృతి యాత్రలో ఎంతైతే నష ఎక్కుతుందో 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించడంలో అంత నష ఎక్కదు. ముఖ్యమైన విషయము పావనంగా అవ్వడమే. మీరొచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. మీరొచ్చి విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వండి అని ఇలా పిలవరు. భక్తి మార్గంలో కథలు కూడా ఎన్ని వింటారు. సత్యాతి సత్యమైన సత్యనారాయణుని కథ అయితే ఇదే. ఆ కథలనైతే జన్మ జన్మాంతరాలుగా వింటూ వింటూ కిందకే పడిపోతూ వచ్చారు. భారత్లోనే ఈ కథలను వినే ఆచారం ఉంది. ఇతర ఏ ఖండంలోనూ కథలు మొదలైనవి ఉండవు. భారత్నే ధార్మికమైనదిగా భావిస్తారు. అనేక మందిరాలు భారత్లోనే ఉన్నాయి. క్రిస్టియన్లకైతే ఒకే చర్చ్ ఉంటుంది. ఇక్కడైతే రకరకాల మందిరాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఒక్క శివ్ బాబా మందిరమే ఉండాలి. పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే అనేక పేర్లున్నాయి. విదేశీయులు కూడా ఇక్కడి మందిరాలను చూసేందుకు వస్తారు. పాపం వారికి ప్రాచీన భారత్ ఎలా ఉండేది అన్నది తెలియదు. 5000 సంవత్సరాల కన్నా పాత వస్తువైతే ఏదీ ఉండదు. లక్షల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు లభించాయని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ మందిరాలలో చిత్రాలు మొదలైనవేవైతే తయారయ్యాయో అవి తయారై 2500 సంవత్సరాలే అయ్యింది. మొట్టమొదట శివుని పూజే జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అలాగే అవ్యభిచారి జ్ఞానమని కూడా అంటారు. మొదట అవ్యభిచారి పూజ, ఆ తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. ఇప్పుడైతే నీటిని మట్టిని కూడా పూజిస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు.
లెక్కలేనన్ని శాస్త్రాలు, అనేక చిత్రాలు ఉన్నాయి. గీతలు లెక్కలేనన్ని ఉంటాయి. వీటన్నిటిపై ఖర్చు చేస్తూ చేస్తూ మీరు ఎలా అయిపోయారో చూడండి. నిన్న మిమ్మల్ని ద్వికిరీటధారులుగా చేశాను. మీరు మళ్ళీ ఎంత నిరుపేదగా అయిపోయారు. ఇది నిన్నటి విషయమే కదా. తప్పకుండా మనం 84 జన్మల చక్రంలో తిరిగామని మీరు కూడా భావిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ అలా తయారవుతున్నాము. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా పదే పదే పురుషార్థం చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. కొన్ని పదాలు సరైనవున్నాయి. ప్రాయలోపమైపోయింది అని అంటారు కదా. అనగా దేవీదేవతా ధర్మం ఇప్పుడు లేదు. ఇకపోతే దానికి సంబంధించిన చిత్రాలున్నాయి. మీ స్మృతి చిహ్నాలు ఎంత బాగా తయారు చేయబడున్నాయో చూడండి. ఇప్పుడు మనం మళ్లీ స్థాపన చేస్తున్నామని మీరు భావిస్తారు. ఆ తర్వాత భక్తి మార్గంలో మన స్మృతి చిహ్నాలే యాక్యురేట్గా తయారవుతాయి. భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. అందులో అన్నీ సమాప్తమైపోతాయి. మళ్లీ అక్కడ మీరన్నీ కొత్తగా తయారు చేస్తారు. అక్కడ నైపుణ్యం ఉంటుంది కదా. వజ్రాలను కోయడం కూడా ఒక కళ. ఇక్కడ కూడా వజ్రాలను కోసి ఆ తర్వాత తయారు చేస్తారు. వజ్రాలను కోసేవారు కూడా గొప్ప నిపుణులుగా ఉంటారు. వారు మళ్లీ అక్కడకు వెళ్తారు. ఈ నైపుణ్యమంతా అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎంత సుఖం ఉంటుంది అనేది మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. దాని పేరే స్వర్గము. అది 100% సంపన్నంగా ఉంటుంది. ఇప్పుడు దీవాలా తీసినట్లు ఉంది. భారత్లో ఆభరణాల ఫ్యాషన్ చాలా ఉంటుంది. అది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. ఈ ప్రపంచం మారుతోందని, ఇప్పుడు స్వర్గం తయారవుతుందని మీకు తెలుసు. దీనికోసం మనం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అందుకే బాబా అంటారు, చాట్ తప్పకుండా రాయండి. ఆత్మనైన నేను ఎలాంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా. స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించండి. ఈ శరీరం ద్వారా వికర్మలేవీ చేయలేదు కదా. ఒకవేళ చేసి ఉంటే రిజిస్టర్ పాడైపోతుంది. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా రేస్. గుర్ర పందాలుంటాయి కదా. దీనిని రాజస్వ అశ్వమేధ అని అంటారు. స్వరాజ్యం కోసం అశ్వాలు అనగా ఆత్మలైన మీరు పరుగు తీయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు. ఈ పదాలను మీరిప్పుడే వింటారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు బాగా కృషి చేయండి. రాజ్యం లభిస్తుంది. ఇది తక్కువ విషయమేమీ కాదు. నేను ఆత్మను. నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను. ఇప్పుడు తండ్రి అంటారు, మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ మొదటి నంబర్ నుండి ప్రారంభించాలి. కొత్త మహళ్లలో తప్పకుండా పిల్లలే కూర్చుంటారు. పాత వాటిలోనైతే కూర్చోరు. స్వయం పాత వాటిలో కూర్చుని కొత్త వాటిలో కిరాయి వారిని కూర్చోబెట్టడం జరగదు. మీరు ఎంతగా కృషి చేస్తారో అంతగా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కొత్తిల్లు తయారైనప్పుడు పాతదానిని వదిలి కొత్త దానిలో కూర్చోవాలని మనసు కనిపిస్తుంది. మొదటి ఇల్లు పాతదైనప్పుడు తండ్రి పిల్లల కోసం కొత్తిల్లును నిర్మిస్తారు. అక్కడైతే కిరాయికిచ్చే విషయమేమీ ఉండదు. ఏ విధంగానైతే వారు చంద్రుడిపై ప్లాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారో అలా మీరు స్వర్గంలో ప్లాట్ తీసుకుంటున్నారు. ఎంతెంతగా జ్ఞానయోగాలలో ఉంటారో అంతగా పవిత్రంగా అవుతారు. ఇది రాజయోగము. ఎంత గొప్ప రాజ్యం లభిస్తుంది. ఇకపోతే చంద్రుడు మొదలైన వాటిపై ప్లాట్ వెతుకుతూ ఉండటం అంటే అదంతా వ్యర్థము. సుఖాన్నిచ్చే ఈ వస్తువులే మళ్లీ వినాశనం చేసేందుకు దుఃఖాన్నిచ్చేవిగా అవుతాయి.
మున్ముందు సైన్యం మొదలైనవన్నీ తగ్గిపోతాయి. బాంబులతోనే త్వరగా పని జరిగిపోతూ ఉంటుంది. ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. సమయానికి అకస్మాత్తుగా వినాశనం జరుగుతుంది. అప్పుడు సిపాయిలు మొదలైన వారు కూడా మరణిస్తారు. మీరిప్పుడు ఫరిష్తాలుగా అవుతున్నారు. మన కోసమే వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో అలా అనుభవించాలి కదా. సన్యాసులు మంచివారు కావచ్చు, కానీ జన్మైతే ఎంతైనా గృహస్థుల వద్దనే తీసుకుంటారు కదా. శ్రేష్ఠ జన్మైతే మీకు కొత్త ప్రపంచంలో లభించనున్నది. అయినా కూడా వెళ్ళి సంస్కారాల అనుసారంగా అలా అవుతారు. మీరిప్పుడు కొత్త ప్రపంచం కోసం సంస్కారాలను తీసుకువెళ్తారు. జన్మ కూడా తప్పకుండా భారత్లోనే తీసుకుంటారు. చాలా మంచి ధార్మిక మనస్కులు ఎవరైతే ఉంటారో వారి వద్ద జన్మ తీసుకుంటారు. ఎందుకంటే మీరు కర్మలే అటువంటివి చేస్తారు. ఎటువంటి సంస్కారాలో దాని అనుసారంగా జన్మ ఉంటుంది. మీరు చాలా ఉన్నతమైన కులంలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. మీ వంటి కర్మలు చేసేవారైతే ఎవ్వరూ ఉండరు. ఎటువంటి చదువో ఎటువంటి సేవో అటువంటి జన్మ లభిస్తుంది. చాలా మంది మరణించేది ఉంది. రిసీవ్ చేసుకునేవారు కూడా ముందు వెళ్ళాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడీ ప్రపంచం మారనున్నది. తండ్రి అయితే సాక్షాత్కారం చేయించారు. బాబా తన ఉదాహరణను కూడా తెలియజేస్తారు. 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుందని చూశారు. దాని ముందు ఈ 10-20 లక్షలు ఏపాటివి అని అనుకున్నారు. బాబాకు రాజ్యాధికారం లభించింది. పార్ట్నర్కు గాడిద చాకరీ లభించింది. ఏం కావాలో అది తీసుకోమని పార్ట్నర్కు చెప్పేశారు. ఎటువంటి కష్టమూ కలగలేదు. పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. బాబా నుండి మీరేం తీసుకుంటారు? స్వర్గ రాజ్యాధికారము. ఎంత వీలైతే అంత సెంటర్లను తెరుస్తూ వెళ్ళండి. అనేకుల కళ్యాణం చేయండి. మీకు 21 జన్మల సంపాదన జరుగుతుంది. ఇక్కడైతే లక్షాధికారులు, కోటీశ్వర్లు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వారంతా బికారులు. మీ వద్దకు చాలామంది వస్తారు. ప్రదర్శనకి ఎంతమంది వస్తారు? ప్రజలు తయారవ్వడం లేదని అనుకోకండి. ప్రజలు చాలామంది తయారవుతారు. బావుంది బావుంది అనైతే చాలామంది అంటారు, కానీ మాకు తీరిక లేదని అంటారు. కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. అవినాశీ జ్ఞానం వినాశనం అవ్వదు. బాబా పరిచయాన్ని ఇవ్వడం అనేది చిన్న విషయమేమీ కాదు. కొంతమందికి రోమాలు నిక్కబోడ్చుకుంటాయి. ఒకవేళ ఉన్నత పదవిని పొందాలనుకుంటే పురుషార్థం చేయడం మొదలు పెడతారు. బాబా ఎవరి నుండి ధనం మొదలైనవి తీసుకోరు. పిల్లల యొక్క ఒక్కొక్క బిందువుతో సరోవరం తయారవుతుంది. కొంతమంది 1 రూపాయిని కూడా పంపిస్తారు. బాబా ఒక్క ఇటుకను పెట్టండి అంటారు. సుధాముడు ఇచ్చిన పిడికెడు బియ్యానికి గాయనముంది కదా. బాబా అంటారు, ఈ వజ్ర వైడూర్యాలు మీవే. అందరి జన్మ వజ్రతుల్యంగా అవుతుంది. మీరు భవిష్యత్తు కోసం తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ కళ్లతో చూసేదంతా పాత ప్రపంచమని మీకు తెలుసు. ఈ ప్రపంచం మారుతోంది. ఇప్పుడు మీరు అమరపురికి యజమానులుగా అవుతున్నారు. మోహజీతులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. బాబా, మీరొస్తే మేం బలిహారం అయిపోతాము అని మీరు అంటూ వచ్చారు. ఈ వ్యాపారమైతే బాగుంది కదా. వ్యాపారస్తుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అనే పేర్లు ఎందుకొచ్చాయో మనుషులకు తెలీదు. వారు రత్నాకరుడు కదా. అవినాశీ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి అమూల్యమైన మహావాక్యాలు. దీనిపై రూప్ బసంత్ల కథ ఉంది కదా. మీరు రూప్ కూడా, బసంత్ కూడా. యోగస్వరూపులు, జ్ఞానస్వరూపులు. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు. రిజిస్టర్ పాడయ్యే విధంగా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు. రెండవ పాయింట్, ఒక్క తండ్రి స్మృతి యొక్క నశాలో ఉండాలి. పావనంగా అయ్యే ముఖ్యమైన పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి. గవ్వల వెనక మీ అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకోకుండా శ్రీమతం ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. వరదానము. స్వయాన్ని విశ్వసేవ కోసం అర్పితం చేసుకుని మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ. ఇప్పుడు మీ సమయాన్ని, సర్వప్రాప్తులను, జ్ఞానాన్ని, గుణాలను మరియు శక్తులను విశ్వసేవ కోసం సమర్పితం చేయండి. ఏ సంకల్పం కలిగినా చెక్ చేసుకోండి, అది విశ్వసేవ కోసమే ఉందా? ఈ విధంగా సేవ కోసం అర్పణం అవ్వడం ద్వారా స్వయం సహజంగా సంపన్నమవుతారు. సేవా లగనం ఉన్న చోట చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. అప్పుడిక మాయకు భయపడరు. సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారు మాయను తమ దాసీగా అనుభవం చేస్తారు. స్వయం సేవలో సరెండర్ అయినట్లయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది. స్లోగన్. అంతర్ముఖత ద్వారా నోటిని మూసివేసినట్లయితే క్రోధం సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచనలు. అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా ఒక్క క్షణంలో స్విచ్ను ఆన్ చేయటం మరియు ఆఫ్ చేయటం జరుగుతుందో, అదే విధంగా ఒక్క క్షణంలో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మరియు ఒక్క క్షణంలో శరీరం నుండి అతీతమై అశరీరీ స్థితిలో స్థితులైపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి. అవసరమైనప్పుడు శరీరం అనే వస్త్రాన్ని ధరించాలి, అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరైపోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఓం శాంతి.